హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. అందరైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. వీడియో ఏంటంటే అమ్మమ్మ తాత అంటే ఎవరు అని చాలామంది చాలా రోజుల నుండి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. నేను చెప్తూనే ఉన్న షార్ట్ వీడియోలలో, కాకపోతే చాలామంది అయితే చూడలేదనుకుంటా. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, అమ్మమ్మ అంటే ఎవరు, తాత అంటే ఎవరు, ఇంకొకటి వాళ్ళు సపరేట్గా వంట ఎందుకు చేసుకుంటారు, మీరు చేసి పెట్టవచ్చు కదా అన్నట్టుగా అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి. నేనైతే ఆ కామెంట్స్ అన్నిటికీ కొంతవరకు, మొత్తం అని అయితే నేను ఏం చెప్పను, కొంతవరకు అయితే రిప్లై అయితే ఇచ్చిన, ఇంకా కొన్ని అయితే రిప్లై అయితే ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా పెద్ద ఫుల్ వీడియో చేస్తే మీరు అందరు చూస్తారని ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. అమ్మమ్మ తాత గురించి చాలాసార్లు అయితే నన్ను అడిగారు. ఫస్ట్ వాళ్ళెవరో చెప్పడం కంటే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టం అనేది మాత్రం ఈ వీడియోలో నిజంగా చెప్తున్నా. నా సొంత తాతని కూడా నేను అంతగా ఇష్టపడను. నాకు తాత అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ తాత ఇద్దరు. అమ్మమ్మ తాత అంటే ఎవరు అని చాలామంది అడిగారు కదా. వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మా ఆయన వాళ్ళ నానమ్మ తాత అని అర్థం అన్నట్టు. అంటే మీకు అర్థమైందా? మా ఆయన వాళ్ళ ఇప్పుడు మా మావయ్య ఉంటాడు కదా, మా మావయ్య వాళ్ళ మమ్మీ డాడీ అట్లా నాకు వరుసకి అమ్మమ్మ తాత అవుతాడు అన్నట్టు. వరుసకి పక్కన పెడితే వాళ్ళు నిజంగా నా అమ్మమ్మ నా తాత అన్నట్టే. ఎక్కువ శాతం నేను చిన్నప్పటి నుండి అమ్మమ్మతోని తాతతోని పెరిగిన రోజులైతే నాకు అంత ఏం లేవు. అంటే మా సొంత అమ్మమ్మ తాత వాళ్ళతో కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అవుతుంది, కానీ వాళ్ళతో ప్రేమ అయితే వెలకట్టలేనిది. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఎప్పుడు అక్కడనే పోయి ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అయితే కొంచెం కొంచెం తగ్గుతున్నా అంతే. ఇంకా కొంచెం పిల్లలు పెద్దయిన తర్వాత అయితే ఇంకా నాకు ఎప్పుడు అమ్మమ్మ తాతతోనే ఉండాలనిపిస్తుంది. ఇంకొకటి అమ్మమ్మ తాత అంటే మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ, మా ఆయన వాళ్ళ తాత నానమ్మ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎందుకు సపరేట్ చేసుకుంటారు వంట, మీరు చేసి పెట్టచ్చు కదా అని చాలామంది చాలాసార్లు అడిగారు. ఏంటంటే తాతకి అన్నం అనేది కొంచెం మెత్తగా అనేది ఉండాలన్నట్టు. మనం పెద్దోళ్ళు వెనకట ఎట్లా చేసుకునేది, ఇప్పుడు మనం చేసే వంటలకి వాళ్ళు చేసే వంటలకి చాలా తేడా ఉంటుంది. అందుకని చెప్పి అమ్మమ్మనే చేస్తుంది అన్నట్టు తాతకి. ఏమైనా ఆయనకు నచ్చిన కర్రీస్ ఏమైనా ఉండమంటే మాత్రం వండి పంపిస్తాం మేము. ఏమైనా చారులు కానీ, చికెన్ కానీ, లివర్ కానీ, ఏదైనా ఆయనకి తినాలి అనిపించింది చెప్తే మాత్రం కంపల్సరీగా వండి తీసుకొని అయితే ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే అమ్మమ్మ వెనకటి కాలం పచ్చళ్ళు ఎక్కువ చేస్తుంది అన్నట్టు. రాగి జావ, ఇట్లా అంబిలి ఇలాంటివి ఎక్కువ కాస్తుంది. తాతకి ఇష్టమైనవి అంటే సల్వ చేసేటి. కొంచెం తాత పేషెంట్ కదా, హెల్త్ బాగుండదు కాబట్టి ఆయనకు తగ్గట్టే చేసుకుంటుంది అన్నట్టు. ఎక్కువ మన అన్నం గింజలు ఉంటుంది, తాతకు నచ్చినట్టు అమ్మమ్మ చేస్తుంది. అట్లా ఎప్పుడన్నా అమ్మమ్మకి ఓపిక లేనప్పుడు కానీ, తాతకి ఏదైనా నచ్చినప్పుడు కానీ, అమ్మమ్మకి చెయ్యను అనిపించినప్పుడు నేనే చేసి పెడతా, అత్తమ్మ కూడా చేసి పెడుతుంది. ఇంకంతే. ఇంక అమ్మమ్మ తాత ఎందుకు వాళ్ళు సపరేట్ ఉంటున్నారు అంటే వాళ్ళకు ఒక రూమ్ ఉంటుంది, రూమ్లోనే ఉంటారు, అందులోనే గ్యాస్ ఉంటుంది. ఏమైనా కావాలనుకున్నప్పుడు వండుకుంటారు. ఇంకేమన్నా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడైతే మేము చేసి పెడతాం. ఇంకొకటి, అమ్మ ఇంత వయసు వచ్చింది కానీ ఎవ్వరి మీద, నాకు నచ్చేది ఏంటంటే ఎవ్వరి మీద అసలు డిపెండే కాదు. అంటే నువ్వు చేసి పెట్టాలి, నేను తింటా అన్నట్టుగా అస్సలు ఉండదు. తనకు ఓపిక అయిందనుకో తను చేసుకుంటూనే ఉంటుంది. అందుకని చెప్పేసి మేము చేస్తా అన్నా కానీ వద్దంటుంది. వాటరు అవి ఇవి వచ్చినప్పుడు అయితే మేము హెల్ప్ చేస్తాం తప్పకుండా. అది అమ్మమ్మ కూడా తాత కూడా సొంతం, వాళ్ళ మనవరాలాగానే చూసుకుంటారు నన్ను కూడా. అందుకే ఈ ప్రేమ అనేది ఇట్లుందని చెప్పుకోవచ్చు. అమ్మమ్మ తాత కూడా నాకు యూట్యూబ్లో మస్తు సపోర్ట్ చేసిరు. పెద్దవాళ్ళు ఉంటే వద్దు ఎందుకు ఇవన్నీ అని అంటారు, కానీ మా అమ్మమ్మ తాత అయితే అసలు అట్లా కానీ కాదు. అమ్మమ్మ ఒక వీడియో తీయాలి రా అంటే వస్తుంది. అమ్మమ్మ ఒక వీడియో తీద్దాము, లేకపోతే తాతని ఒక వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకో అంటుంది. ఈ రోజులలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ, కాకపోతే నాకు దొరికిరు. అది నా అదృష్టమే అనుకుంటున్నాను నేనైతే. మీ అందరికైతే డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వీడియో చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ చేయండి.
చాలా కష్టపడి తీస్తున్న వీడియో అయితే. పిల్లలు వెనక పడుకొని ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు లేస్తారో, వీడియో మళ్ళీ మధ్యలంతా ఆఫ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వెనక వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు, అంటే ఫుల్ వీడియో తీసేవాళ్ళు. ఇంతసేపు అత్తమ్మ మామయ్య కూడా కేటాయించుకోలేరు కదా టైం అయితే. వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటేనే నేను వీడియో తీయాలి. ఇద్దరు పిల్లలు కదా, కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మీరు అర్థం చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. మీకైతే అర్థమై ఉంటుంది అమ్మమ్మ తాత అంటే ఎవరు, వాళ్ళు ఎందుకు సపరేట్ వండుకుంటున్నారు. అమ్మమ్మ తాత అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ తాత, వాళ్ళు ఎందుకు సపరేట్ చేసుకుంటారు అంటే కొంచెం తాతకి అనుకూలంగా అమ్మమ్మ వంట చేస్తుంది కాబట్టి అట్లా చేసుకుంటారు. మేము కూడా తాతకి నచ్చినవి చేసి పెడుతూనే ఉంటాం. మీరు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటే తప్పకుండా వాళ్ళని చూసుకోండి. వాళ్ళు లేనిది మనం లేము. పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇల్లుకి ఆ కళే వేరుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది, ఎంతమంది తాత గురించి అమ్మమ్మ గురించి కామెంట్ పెట్టారో కింద అయితే కామెంట్ పెట్టండి. అట్లనే ఈ వీడియో పూర్తిగా చూసి చిన్న లైక్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ తీయాలో కూడా కామెంట్ అయితే వేయండి. చూస్తున్నా ఇంకెలాంటి వీడియోస్ తీయాలా అని కూడా ఆలోచిస్తున్నా. ఓకేనా, మరి ఇంతటితోనైతే వీడియో ఆపేద్దామనుకుంటున్నా. ఫుల్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి, మనకి కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది ఛానల్కి. చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, బాయ్. మరి అందరికీ మళ్ళొకసారి అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే థ్యాంక్స్. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ అయితే చెప్పేసిన. ఏమైనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి సిస్టర్ అంటే ఇంక కింద అయితే కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ తీయడానికి అయితే తీద్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుండి టైం దొరికిన ప్రతిసారి తీస్తా కంపల్సరీ. అయితే కుకింగ్ వీడియోస్ కానీ ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి యూట్యూబ్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మా మరిది అయితే ఉన్నాడు కదా, క్లియర్ చేశాడు ప్రతి ఒక్కటి. ఓకేనా, బాయ్. మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఆగి నా వీడియోని చూసినందుకైతే పేరున థ్యాంక్స్. బాయ్ మరి అందరికీ.